ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వార్షికోత్సవ కూటమికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సంతోషంగా ఉన్న వాళ్ళంతా దేవునికి స్తోత్రాలు చెప్తారా? స్తోత్రం. దేవుడు తన కృప చొప్పున తన దాసుని ప్రేమించి ఈ ప్రాంతంలో జరిగిస్తున్న, ఈ మంగళగిరి పట్టణంలో జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. ఈ ప్రాంతానికి మరొకసారి నన్ను ఆహ్వానించిన దైవజనులు, నా సోదరుడు యేసురాజన్నయ్యకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు తన కృప చొప్పున తన దాసుని ఎన్నుకొని ఆయనకున్న ఆత్మల భారాన్ని గ్రహించి ఈ మంగళగిరి ప్రాంతానికి పంపించి దేవుడు తన దాసుని గొప్పగా వాడుకుంటున్నాడు. నేనైతే ఊహించలా. ఎటువంటి పబ్లిసిటీ లేదు, ఎటువంటి పోస్టర్ లేదు, ఎటువంటి హంగు ఆర్భాటాలు ఏవీ లేవు. నేను అనుకున్నది ఏంటంటే, ఏర్పాటు చేయబడిన మందిరం ఎంతైతే ఉందో అంతవటికి వస్తారేమో, అంతవటికే జనం ఉంటారేమో అనుకొని అదే ఆలోచనతో వచ్చాను. కానీ దేవుడు తన దాసుని పట్ల చూపుతున్న కృపను బట్టి నేను ఊహించిన దానికంటే కూడా అనేక మందిని దేవుడు ఈరోజు పంపించాడు. చప్పట్లు కొడదామా? దేవునికే మహిమ కలుగునుగాక. అల్పులు, అయోగ్యులు, ఎందుకు పనికిరాని వారిని తన సేవ నిమిత్తం ఎన్నుకొని, లోకంలో జ్ఞానులకు లేని, లోకంలో గొప్పవాళ్లకు లేని, మేము జ్ఞానులము, మేము గొప్పవాళ్ళము, మాకు తెలివితేటలున్నాయి అనుకున్న వాళ్ళను పక్కన పెట్టి దీనులకు, తగ్గించుకున్న వారికి ఆయన తన కృప చూపుతున్నాడు. నేనంటే దినాన ఈపూరు ప్రాంతం వెళ్ళటం జరిగింది. రోజు ఎటొక వైపు ఏదో ఒక ప్రాంతం వెళ్తూ ఉన్నాను. కొంచెం ఆరోగ్యం కూడా బాగోలేదు. వాస్తవానికైతే ఉదయం కాల్ చేశాను, రావటం కుదరకపోవచ్చు, నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, నీరసంగా ఉంది. తరచుగా జర్నీలు అవ్వటం, రాత్రులు నిద్రలేమి. నిన్న రాత్రి నేను ఈపూరు ప్రాంతం నుంచి వచ్చేలోపు ఇంచుమించుగా 1:30 అయింది. వచ్చిన తర్వాత మళ్ళీ మరొక విషయం మీద చర్చ జరిగింది. ఇట్లా రాత్రులు నిద్ర లేదు, ప్రతిరోజు ప్రయాణాలు. నేను అనుకున్నా, మంగళగిరి ఈరోజు ఆగుదాంలే, ప్రభుచితమైతే వేరే దైవజనుడిని పంపిద్దామని చెప్పి నేను అనుకున్నాను. కానీ నా దేవుడు, మరి ఎవరు ప్రార్థన చేశారో, దైవజనుడే ప్రార్థన చేశాడేమో, ఈ ప్రాంతానికి రావటానికి ఆయనే శక్తినిచ్చాడు. హల్లెలూయా. నేను పొద్దున ఫోన్ చేశా, రాలేను అని చెప్పుంటే దైవజనులు మరి వారి ప్రార్థన ఆలకించినట్లున్నాడు. వేరే ప్రాంతం హైదరాబాదు నగరం వెళ్ళాల్సిన పని కూడా ఆపుకొని, ఆ పనిని కూడా ఆపివేసుకొని దైవవాక్య సందేశాన్ని అందించడానికి మీ కొరకు నా దేవుడు ఈ ప్రాంతానికి నన్ను పంపించాడు. నేను ఇంకా ఎక్కువ ఆలస్యం చేయనండి, ఇప్పటికే టైము 12:40 అయింది. కట్టా తెచ్చా అన్నట్టు చెప్పేస్తాను. మీరు కూడా శ్రద్ధగా ఎట్లా వచ్చాం, విన్నాం, వెళ్తున్నాం అన్నట్లు కాకుండా, ఈ యవనస్తుడు ఏం మాట్లాడుతున్నాడు, దైవ సందేశాన్ని ఏం ప్రకటిస్తున్నాడు, ఈ వార్షికోత్సవ కూటమిలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మీరందరూ గ్రహించాలి అని నేను కోరుతున్నాను. కాబట్టి వేరే వేరే ఆలోచనలు ఏవీ లేకుండా దైవదాసుడు ఏం మాట్లాడుతున్నాడు అన్న దాని మీదనే దృష్టి పెట్టి, ఆ విషయాల మీదనే మీ దృష్టి నుంచి మీరు మీ హృదయాలను తెరిచి ఉంచండి.
నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఏ ఇబ్బందితో వచ్చావో వాటన్నిటికీ నా దేవుడు జవాబును దయచేయునుగాక. ఆమేన్. చిన్న వచనాన్ని చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కొంచెం గొంతు కూడా బాగాలేదండి, కొంచెం అర్థం చేసుకోండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమునై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, సర్వాధికారి, ఏదైనా సాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడవు నీవు మాత్రమే నాయన. మేమైతే తండ్రి మా మాటలు వ్యర్థము, మా నోటి మాటలన్నీ శూన్యము, ఉపయోగము లేనివి. నీ దాసుడు ఖాళీగా ఉన్నాడు తండ్రి. నీ దాసుడిని నీ ఆత్మతో నింపి వచ్చిన మా అందరితో నీవు మాట్లాడు. ప్రతి వ్యక్తికి ఉన్న ఆలోచన, ప్రతి వ్యక్తికి ఉన్న సమస్యకు నీవు జవాబునిస్తావని నమ్ముతూ సాతాను శక్తులను బంధించి మా అపరాధములు ఏమైనా ఉంటే మన్నించి దేవా వాక్యమును సూటిగా మా హృదయంలోనికి తీసుకుని వెళ్ళమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి ఆ వచనాన్ని చదువు సోదరి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచంలో దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుళ్ళుగా కొలవబడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుళ్ళుగా పిలువబడుతూ గుళ్ళు కలిగిన వాళ్ళు, మందిరాలు కలిగిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. హైదరాబాద్ మహానగరానికి వెళ్ళే మార్గంలో నల్గొండ అనే ప్రాంతం దాటిన తరువాత ఓ దగ్గర మహాత్మా గాంధీ గుడి అని ఒకటి ఉంటుంది. ఆ మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రాంతంలోకి మనం వెళ్తే అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి వాళ్ళు పూజలు చేస్తారు. గాంధీ గారి మీద మంత్రాలు వాళ్ళు జపిస్తూ ఉంటారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఈయన మన వంటి మానవుడే కదా, మన వంటి మనుష్యుడే కదా అని నేను ఆశ్చర్యపోయాను. మాచర్ల ప్రాంతంలో ఓ దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి గుడి ఉంది. అది చూసినప్పుడు మనుషుల మనస్సులు, వారి మెంటాలిటీలు నేను ఆలోచించుకొని మనుషులు ఎందుకని ఇంత వెర్రితనంలో ఉన్నారు, మనుషులు ఎందుకని ఇంత పిచ్చివాడలాగా ఉన్నారు అని కొంచెం బాధపడ్డాను. ఈ విధంగా చూసుకుంటే లోకంలో మనుషులకు కూడా గుళ్ళు కట్టారు, హీరోయిన్స్కి కూడా గుళ్ళు కట్టారు. దేవత అని హీరోయిన్స్కి పూజలు చేయటం కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఎందుకని అంటే సాతాను ఈరోజు మనుషులను ఒక చట్రంలో బంధించాడు. ఎవరిని కొలవాలి, ఎవరిని మ్రొక్కాలి, ఎవరు నిజమైన దేవుడు, ఎవరిని ఆశ్రయించాలి అనే ఆలోచన రాకుండా చెట్టుకో పుట్టకో రాళ్లకో రప్పలకో మ్రొక్కేలాగా మనుషులను వాటి వైపు ఆకర్షించాడు. సృష్టికర్తను వదిలిపెట్టి ఈరోజు సృష్టిని మనుషులంతా పూజిస్తున్నారు. దేవుడెక్కడా అని అడిగితే చెట్టు వైపు చూపిస్తున్నారు, పుట్ట వైపు చూపిస్తున్నారు, రాయి వైపు చూపిస్తున్నారు. ఈరోజు మనుషులంతా సాతానుగాడి మాయలో పడి వారు ఏమి చేస్తున్నారన్న అవగాహన కూడా ఈరోజు మనుషులకు లేదు. మా పెద్దలు చెప్పారు మేము చెయ్యాలి, మా పెద్దవాళ్ళు పలికారు మేము చెయ్యాలి. ఈరోజు వ్యర్థమైన ఆచారాలు పెట్టి, పనికిరాని ఆచారాలు పెట్టి మానవులను బాధల పాలు చేస్తున్నారు కొంతమంది మూర్ఖులు. భర్త చనిపోయిన స్త్రీ ఎదురుగా వస్తే వాళ్ళ జీవితంలో ఏదో ఒక శని దాపరించిద్ది అని
చనిపోయిన విధవ, భర్త చనిపోయిన విధవ ఎదురుగా వస్తే ఆ పనులన్నీ ఆపేస్తారు. ఏంటంటే మా పెద్దలు చెప్పారు మేము చెయ్యాలి అని. విధవరాలను ఇళ్లలోకి రానివ్వరు, విధవరాళ్ళ చేత ఏ పని చేపించనివ్వరు. ఎందుకని అంటే మా పెద్దలు పెట్టిన ఆచారం. ఇట్లా చెప్పుకుంటూ పోతే పనికిరాని వ్యర్థమైన ఉపయోగము లేని ఆచారాలు ఎన్నో మన పెద్దలు పుట్టించారు. ఈ రోజున మూర్ఖంగా మనము అవే ఫాలో అవుతూ ఉన్నాం. రీసెంట్గా ఒక వీడియో నేను చూడటం జరిగింది. ఒక సోదరి, ఆమె కొంతమంది పూజారుల మధ్యలో కూర్చొని ఉంది, చుట్టూరు జనం ఉన్నారు. ఒక పూజారి ఏదో సినిమాలో చూసి కొబ్బరికాయల చేత తల పగలగొట్టుకొని చనిపోతే, అలా చనిపోయిన వాళ్ళు మోక్షానికి వెళ్తారు, వాళ్ళు మరుజన్మలో ధనవంతులుగా పుడతారు అని ఎవరో దరిద్రులు కొంతమంది కల్పించిన కట్టు కథను నమ్మి ఒక ఆడపిల్ల కొంతమంది పూజారుల చేతిలో బలైపోయింది. ఏమాత్రం జాలి కనికరం లేకుండా కొబ్బరికాయలు తీసుకొని ఆమె తల మీద కొడుతుంటే రక్తము కారిపోతూ ఉంది. అందరూ చూస్తున్నారే కానీ ఎందుకని ఆమెను అంత చిత్రవద చేస్తున్నారు, ఎందుకని ఆమెను అట్లా చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట, ఈ విధంగా మేము ప్రాణార్పణం చేస్తే ఈమెలోకి దేవుడు వస్తాడు, ఈమెలోకి దేవత వచ్చింది, ఆ దేవత ఆ దేవుడు మా కష్టాలకు మాకు జవాబునిస్తాడు అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పటం జరిగింది. ఈరోజు మనుషులంతా దేవుడు ఎక్కడా 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 అని వెతుకుతానే ఉన్నారు, కానీ కనపడక అర్థం కాక దేవుని గురించే పట్టించుకోవటం మానివేసి, దేవుని గురించే ఆలోచించటం మానివేసి బ్రతుకును వెళ్ళదీస్తూ ఉన్నారు. ఈరోజు ఖాళీగా ఎవ్వరు లేరు, అందరూ ఏ ఒక పనుల్లో ఉన్నారు. మీరు దేవుని కృప ద్వారా దేవుణ్ణి ప్రేమించి దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చారు, అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా మాటలు మీకు స్పష్టంగా ఉన్నాయి అని అనుకుంటున్నా నేను. అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా ఆలకించండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుణ్ణి పొందుకోవటం ద్వారా వనగూరే ప్రయోజనం ఏంటి? దేవుడు మనతో ఉంటే వచ్చే ప్రయోజనం ఏంటి? డబ్బు కదా మనకు కావాల్సింది, పేరు కదా మనకు కావాల్సింది, ప్రఖ్యాతులు కదా కావాల్సింది, పైసానే కదా పరమాత్మ, పైసానే కదా దేవుడు. డబ్బులుంటే కొండ మీద కోతైనా దిగొచ్చింది అని కొంతమంది ధనాన్నే దేవునిగా కొలవటం ప్రారంభించారు. ధనము ₹1 కింద పడితే దాన్ని తీసుకొని కళ్ళకద్దుకోవటం, ఇదే దేవుడు అని మొక్కటం ఈరోజు మనం సర్వ సమాజంలో చూస్తూనే ఉన్నాం. సత్యవంతుడెవడు, నిజమైన దేవుడెవడు, మనుషులను సృష్టించి మనుషులను పోషించి మనుషులను కాపాడుతున్నది ఎవడు అనే విషయాన్ని ఈరోజు మనుషులు మర్చిపోయారు. మనుషుల దృష్టి అంతా అటు అన్యులు కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు, ధనం 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 మూలం ఇదం జగత్, అంటే ధనముతోనే ఏదైనా సాధ్యము ఈ ప్రపంచములో అన్నట్లుగా ధనము వెంట పిచ్చి పెట్టినట్టుగా పరిగెడుతుంది ఈరోజు నవ సమాజం. ఏ యవనస్తున్నైనా పిలిచి, బ్రదర్ దేవుని గురించి ఆలోచించు, నీవు ఎందుకు పుట్టావు, నిన్ను పుట్టించిందెవరు, నిన్ను కన్నదెవరు, నీ ద్వారా దేవునికి ఏం ఉపయోగం, నీవు పుట్టినందుకు దేవుడు నిన్ను ఎందుకు చేశాడు అన్న ఆలోచన నీకు రావాలి కదా అంటే దానికి వాళ్ళు చెప్పే సమాధానం, మాకంత టైం లేదు, మాకు దేవుని గురించి ఆలోచించే టైం లేదు, మా కష్టాలు, మా బాధలు, మా ఇబ్బందులు, మా శ్రమలు మాకున్నాయి, మాకు అవి చాలు. అదేంటి బ్రదర్, మరి చనిపోయిన తర్వాత జీవితం ఏంటి? అవన్నీ మాకు అనవసరం. చచ్చేవాడు చచ్చిపోతూ ఉంటాడు, చచ్చిపోయేవాడిని బ్రతికించలేంగా. బ్రతికున్నప్పుడే ఎంజాయ్ చేయాలి.
నాకు తెలిసిన ఓ చెల్లి ఉంది. నేను ఆమె పిచ్చి పిచ్చి వేషాలన్నీ చూసి ఆమెతో చెప్పా, అమ్మా చెల్లి, నువ్వు విచ్చలవిడిగా నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు, ఇది కరెక్ట్ కాదు కదమ్మా. తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, దానికి తోడు నువ్వు దేవుని వైపు ఆలోచించాలి, దేవుని గురించి ఆలోచించాలి, నిజమైన దేవుడెవరో నీవు ఆలోచించాలి. నీ పాపముల కోసం ప్రాణం పెట్టింది ఎవరు, నిన్ను పాపముల నుంచి విడిపించేది ఎవరు అనేది నువ్వు ఆలోచించాలమ్మా. చనిపోయిన తర్వాత నరకం పరలోకం ఉన్నాయి కదా అంటే ఆ చెల్లి నాతో చెప్పింది, అన్నా దయచేసి నాకు ఈ మాటలు మీరు చెప్పొద్దు, ఇది చిన్న లైఫ్, నాది టీనేజ్ అన్నయ్య, నాది టీనేజ్, నేను ఈ టీనేజ్లో ఎంజాయ్ చేయాలి. నీవు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో నేను ముసలిదాన్ని అయినప్పుడు, నేను వృద్ధురాలనైనప్పుడు ఆలోచిస్తా, అవి అప్పుడు సంగతులు, ప్రస్తుతం నేను ఎంజాయ్ చేయాలి అని ఆ సోదరి నాతో చెప్పటం జరిగింది. అలా చెప్పింది, నేను కూడా సరే నీ లైఫ్ తల్లి, నీ ఇష్టం అని వదిలేశాను. కొద్ది సంవత్సరాలు గడిచినాయి, ఒక 2 ఏళ్ళు గడిచినాయి. ఓ రోజు నేను ఆమె ఇంటి మీదగానే వెళ్తున్నాను. నాకు గుర్తొచ్చింది, ఈ చెల్లి ఉంది కదా ఇక్కడ, మా జూనియర్ కదా, వాళ్ళ అమ్మ నాన్న పలకరిద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తల్లో పక్క తండ్రో పక్క ఇళ్ళంతా లైట్లన్నీ ఆర్పేసి చీకటిగా, ఏదో ఒక గజిబిజి గందరగోళం, ఏదో ఒక వైరాగ్యం ఉన్నట్టుగా వాళ్ళు కనిపించారు. ఈలోపు ఆయన్ని పిలిచి, బాబాయ్ ఒకసారి బయటకు వస్తావా అని అడిగితే ఆయన వచ్చాడు. ఏంటి బాబాయ్, ఏంటి ఇల్లంతా బోసిపోయి ఉందేంది, ఏమైంది, ఏం జరుగుతుంది అంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా నా కూతురు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మా ఇద్దరిని చూసుకోవాలి అని ఒక్కగానొక్క కూతురు కదా అని ఎన్నో లక్షలు పెట్టి కాకినాడలో ఒక మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీలో, ఇండియాలోనే టాప్ 1 ప్లేస్లో ఉన్న యూనివర్సిటీలో నేను జాయిన్ చేశానయ్యా. ఆ కాలేజీలో జాయిన్ అయ్యింది, ఎవరో ఒక దుర్మార్గుడు నా కూతుర్ని వశపరుచుకున్నాడు. ప్రేమ అనే పేరుతో నా కూతురుని 2 సంవత్సరాలు తిప్పుకున్నాడయ్యా. తిప్పి అతను ఆమెకు సీనియర్. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. నా కూతురు అతన్ని ప్రేమించింది కదా, ఫోన్లు చేస్తుంది, అతను లిఫ్ట్ చేయట్లేదు. వారిద్దరూ శారీరకంగా కలిశారు. ఆమె అనుకుంది, నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా, నన్ను ఇష్టపడుతున్నాడు కదా, నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు కదా, ఇక నేను నా సర్వస్వం అతనికి అర్పించాలి అని వాడు చెప్పినది చెప్పినట్టుగా చేసిందయ్యా నా బిడ్డ. ఆ మూర్ఖుడు, ఆ దుర్మార్గుడు నా బిడ్డను వాడుకొని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఎన్నో మార్లు చెప్పాను నా బిడ్డకి, అమ్మా వాడిని వదిలేసే, వాడిని మర్చిపో అని చెప్పాను. నా భార్య చెప్పింది. ఎన్ని మార్లు చెప్పినా నా బిడ్డ వినలేదు. ఓసారి నేను నా భార్య బంధువుల ఫంక్షన్ అని చెప్పని బయటికి వెళ్తే, వెళ్ళిన మేము రావటం ఆలస్యమైంది. అర్ధరాత్రి 1 గంటకి మేము వచ్చాము. వచ్చినాక తలుపులు తెరిచి చూస్తే నా బిడ్డ ఉరివేసుకొని చనిపోయింది అని చెప్పాడు ఆయన. ఆమె నాతో చెప్పిన మాటలన్నా, ఇది టీనేజ్, ఎంజాయ్ చేయాలి, చిన్న వయసులోనే చేయాలన్న అన్నీ అని చెప్పిన సోదరి ఆ చిన్న వయసులోనే తన తనువును చాలించింది. ఎందుకని అంటే సాతాను చేస్తున్న మాయలో పడిపోయింది. ఈరోజు లోకము కూడా ఆ మాయలో పడిపోయింది కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఆత్మహత్యలు, హత్యలు
పెరిగిపోతున్నాయి. త్రాగుబోతులు, తిరుగుబోతులు, తల్లిదండ్రులను ఘోరంగా హింసించే కొడుకులు, కూతుర్లు, తల్లిదండ్రులను నడివీధి పాలు చేసిన పిల్లలు, అలాగే పిల్లలను అనాథలను చేసిన తల్లిదండ్రులు లేకపోలేదు. ప్రేమ అనేది తగ్గిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది, లేఖనము చెప్పిన మాట నిజమవుతుంది నేటి సమాజంలో. కానీ ప్రభువు అంటున్నాడు, మీరు ఎన్ని ఆలయాలు కట్టుకున్నా, ఎన్ని గుళ్ళు కట్టుకున్నా, ఎన్ని మందిరాలు కట్టుకున్నా ఉపయోగం లేదు, ఎటువంటి యూజ్ లేదు, ఎటువంటి ప్రతిఫలం లేదు. నేను ఆలయాల్లో ఉండేవాడిని కాదు, నేను గుళ్ళలో ఉండేవాడిని కాదు, నేను మందిరాల్లో ఉండేవాడిని కాదు. మరేంది మరి క్రైస్తవులంతా చర్చిలు కడుతున్నారుగా, ఇది చర్చినే కదా అంటే దానికి ఆయన అంటాడు, మందిరం ఉండాలి. ఎందుకోసం చెప్పనా? ఆ మందిరం మీద నా కనుదృష్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏముంటుందండి? నా కనుదృష్టి ఉంటుంది. మందిరం మీద నా కనుదృష్టి ఉంటుంది. మందిరంలో ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఏం జరిగిద్దండి మందిరంలో? ఈరోజు మనమంతా వచ్చి కూర్చున్నాం, ఏం చేస్తున్నాం? కాలక్షేపం చేస్తున్నామా? వ్యర్థమైన పనులు చేస్తున్నామా? వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకుంటున్నామా? ఆయన ఏం చేస్తాడో భక్తుడు చెప్తాడు. చూడండి, దినవృత్తాంత గ్రంథములు తీయండి. రెండవ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 40వ వచనం. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపం మీద నీ కనుదృష్టి ఉంచుదుగాక. చూడండి, ఒక స్థలం ఉంది, ఆ స్థలం ఏదో కాదు, దేవుని మందిరమే. ఈ మందిరములో సకల జనులు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు. ఈరోజు ఇది ఒక ప్రార్థనా స్థలము, ప్రార్థన మందిరము. ఈ మందిరములోకి తన దాసులు, తన బిడ్డలు, మీరు కావచ్చు, మేము కావచ్చు, ఎవరైనా సరే, అటు అన్యులైనా సరే వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు కదా. దేవా, నాకు అప్పులు ఉన్నాయి, దేవా నాకు ఇబ్బందులు ఉన్నాయి, దేవా నాకు శ్రమలు ఉన్నాయి, దేవా నాకు కష్టాలు ఉన్నాయి, దేవా నాకు రోగం ఉంది, దేవా నన్ను నిందిస్తున్నారు, నన్ను కొడుతున్నారు, హింసిస్తున్నారు అని మొరపెడతావు కదా. ఆ మొరను వినటానికి దేవుడు ఈ మందిర ప్రాంగమును మన కోసమే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఎక్కడ ఉంటాడు ఆయన? దేవుని మందిరంలో ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు అంటే దానికి లేఖనం మాట్లాడుతుంది. ఆయన ఉండే స్థలాలు కొన్ని చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి చెప్పమా, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవునికి మహిమ కలుగును గాక. ఏందంటండి? మన దేహం అనేది దేవుని ఆలయము. ఏ ఆలయం? దేవునికి ఈరోజు నీ దేహము కావచ్చు, నువ్వు పెంచుకుంటున్నావు కదా, నా దేహము, నా శరీరము, నేను అనుకుంటున్నావు కదా. అద్దం ముందుకెళ్ళి పదే చూసుకొని ఆ క్రీములు, ఈ క్రీములు, అవి ఇవి పూసుకుంటున్నావు కదా. నేను అనుకుంటున్నట్టు దేవుడు మందిరములో ఉంటాను అనట్లా. ఎక్కడ ఉంటాను? నీ దేహములో ఉంటాను. నేను ఆడో చెట్లోనో, పొట్టలోనో, గొట్టలోనో, మెట్టలోనో ఉండనయ్యా, నీ హృదయములోను, అంతకంటే ముందుగా నీ దేహములో ఉంటాను. ఈరోజు దేవుడు మన దేహములో ఉన్నాడు అన్న సంగతి మరిచిపోయి మన వాళ్ళందరూ శరీర క్రియలకు బానిసలైపోయి వాళ్లకు నచ్చినట్లుగా అన్యులే అనుకుంటే క్రైస్తవుల్లో కూడా ద్వేషాలు, విమతాలు, మత్సరాలు, చెడు తలంపులు, చెడు చూపులు, వ్యర్థమైన సంభాషణలు, బూతు మాటలు, పనికిరానివన్నీ ఎక్కడ దేవుని నివాస స్థలమైన దేహము
వ్యర్థమైన వాటికి ఉపయోగపెడుతున్నారు నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులు. దేవుడు నాలో ఉన్నాడు కదా, దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నేను ఆయన ఆలయాన్ని కదా, నేను ఆయన ఇల్లు కదా, నాలో ఆయన నివాసం ఉంటున్నాడు కదా అన్న సంగతే పక్కన పెట్టేశారు. పరిశుద్ధాత్మ దేవుని నివాసం కదా నా దేహము, నేను పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండాలి కదా అనే విషయాన్ని పక్కన పెట్టేసి తమకు నచ్చినట్టుగా పైకేమో దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, అయానికి వందనాలు దేవా అని ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధనలు చేస్తారు, విజ్ఞాపనలు చేస్తారు. కానీ దేహములో దేవునికి స్థలము లేదు. ఈమెకు కోపము రాగానే కోప్పడిద్ది, తిట్టాలనిపిస్తే తిట్టిద్ది, కొట్టాలనిపిస్తే కొట్టిద్ది. అయ్యగారు బూతులు కావాలంటే బూతులు తిడతాడు, అశ్లీల చిత్రాలు చూడాలనుకుంటే చూస్తాడు. మళ్ళీ ఏమంటాడు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా వందనాలు. అదేంటి అంటే దేవుడు తమలో ఉన్నాడు అన్న సంగతి నేడు చాలామంది మరిచిపోయారు. ఓ ప్రాంతంలో ఓ విశ్వాసి ఈ ఆడవాళ్ళు ఇప్పుడంటే ప్రతి ఇంటికి మోటార్ వచ్చింది, ప్రతి ఇంటికి బోరేస్తున్నారు. కానీ అప్పట్లో ట్యాంకీలు వచ్చేవి, వీధి చివరిలో కుళాయిలు ఉండేవి, ట్యాప్స్ ఉండేవి. ఆడవాళ్ళందరూ బొంగలు పట్టుకొని, ఎంతకంటే బొంగలు అనేది ఏమంటారు వాటిని, కడవా, అదేలేండి మా దగ్గర బొంగలు అంటారు, మీరు మీ దగ్గర బిందెలు పట్టుకొని పోతారు కదా. అట్లనే ఈ విశ్వాసి కూడా, ఈ అమ్మగారు కూడా పోయింది, నీళ్ళ కోసం పోయింది. చాలామంది ఆడవాళ్ళు వచ్చారు, అందరూ ఆ బిందులు దిమి బాదుకుంటున్నారు. ఈలోపు ఈ విశ్వాసి పెట్టిన బిందెను ఒక అన్యురాలు వచ్చి పక్కకు దన్నింది, కాలుతో నెట్టింది. ఎప్పుడైతే ఆ బిందె నెట్టిందో అమ్మగారి నోటి నుంచి అద్భుతమైన వాక్యాలు వస్తున్నాయి. అసలు అద్భుతమైన వాక్యాలు, అవి మనం వినలేము, మనం పలకలేము. అటువంటి వాక్యాలతో అద్భుతంగా తిడుతుంది ఎదురామని. ఆమె ఊరుకుంటుందా? ఆమె కూడా తిడుతుంది, ఆమె కూడా దుర్భాషలు ఆడుతుంది. కరెక్ట్గా ఈ సమయానికి అదే వీధిలో నుంచి పాస్టర్ గారు సైకిల్ వేసుకొని తొక్కుంటా వెళ్తున్నాడు. అట్లా ఆయన వెళ్తూ ఉంటే ఏంది ఆడోళ్ళ గొడవ అన్నట్టుగా సైకిల్ ఆపుకొని ఆడోళ్ళ వైపు చూస్తే అక్కడ అమ్మగారు ఉంది. చర్చిలోకి వచ్చి కూర్చొని దేవా యేసయ్యా స్తోత్రం అని ప్రార్థన చేసి అమ్మగారు ఆడ తిడతా ఉంటే ఈయన చూశాడు. ఆమెకి వెళ్ళి ఈయన చూడటం ఆమె కూడా చూసింది. ఇంక వెంటనే ఆ తిట్టే ఆమె ఆపేసి స్తోత్రం హల్లెలూయా దేవా స్తోత్రం హల్లెలూయా అంటుంది. పాపం క్రైస్తవులకంటే హల్లెలూయా అర్థమైద్ది, అన్యులకి ఏమర్థమైద్దండి? ఆ ఎదురున్నామేమనుకుంది, మొత్తానికి ఇది నాకు తెలియని భాషలో తిడుతుంది నన్ను, నాకు అర్థం కాని భాషలో తిడుతుంది నన్ను. అందుకని ఆమె ఏం చేసింది, ఆ మెమ్మకే హల్లెలూయా, మీ నాన్నకే హల్లెలూయా, మీ ఆయనకే హల్లెలూయా అంటనే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అమ్మా సువార్త అమ్మాదా ఇట్రా ఎలగబెట్టు కానీ ఇట్రా అని చెప్పి పిలిచాడు. అయ్యా పాస్టర్ గారు, ఇన్ని బూతులు తిట్టావు, చివరిలో మళ్ళీ హల్లెలూయా ఎందుకమ్మా? ఆమెకు తెలియదు, ఆమె వాళ్ళ అమ్మకంటుంది, వాళ్ళ నాన్నకంటుంది, వాళ్ళ ఆయనకంటుంది. ఏందమ్మా ఇది సువార్తమ్మా? అయ్యగారు కోపాన్ని ఉంచుకోలేకపోయినా అయ్యగారు అని చెప్పింది. పాపం ఆమెకు బుద్ధి చెప్పి పాస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు మనలోనే ఉన్నాడు అన్న సంగతి మరిచిపోయి మనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం. యవనస్తురాలా, నన్ను ఎవ్వరు చూడట్లేదులే, నేను చేస్తున్న పాపం ఎవ్వరికి తెలియదులే అనుకుంటున్నావా? నీ కళ్ళతో నువ్వు చూసే పాపాన్ని, నువ్వు చూసే దృశ్యాలను నా దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఎటువంటి తలంపులు నీవు కలిగి ఉన్నావో, నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన కోరిక ఏంటి? నిన్ను పరిశుద్ధతలో కట్టాలి. పరిశుద్ధతలో కట్టి నిన్ను ఆయనకు అనువైన నివాస స్థలముగా చేసుకొని నీ ద్వారా లోకాన్ని వెలిగించాలి అనేది ఆయన చిత్తం. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం?
చర్చిలోకి రాగానే అబ్బా ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుని దగ్గర అసలు దేవుని దగ్గర అబ్బో ఒక ఆయన ఉన్నాడు చిలకలూరిపేటలో, నాకు తెలిసిన ఆయన. చర్చిలోకి వస్తాడు, నిలువ మోకాళ్ళు వేసేట చేతులు పైకి లేపుతాడు. గంట పట్టిద్ది దించడానికి. ఎంతసేపు పట్టిద్దండి? గంట పట్టిద్ది. నేను చూసి అబ్బా ఎంత ప్రార్థనాపరుడు, ఇంత ప్రార్థన నిలువు మోకాళ్ళ మీద అంతసేపు నా వల్ల కూడా కాదు కదా అనుకొని నేను ఆశ్చర్యపోతా ఉంటా రోజు ఆయన చూసి. ఒకసారి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజామున లేచి నేను కూడా ఉపవాసం ఉండి మజ్జిగ తాగుదామని చెప్పని, మాకు దగ్గరలో సంఘం డైరీ అని చెప్పని ఒక డైరీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఓ మజ్జిగ ప్యాకెట్ తీసుకున్నా. షాప్ ఎట్లా ఉంటుందంటే పొడుగ్గా ఉంటుంది, పక్కన సన్న గొంతు ఒకటి ఉంటుంది, ఆ గొంతు పక్కన ఇల్లు ఉంటుంది. నేను మజ్జిగ ప్యాకెట్ తాగుతా ఉన్నా, ఈ లోపు ఒక ఆయన నోట్లో పెట్టుకున్నాడు. ఏయ్ అని చెప్పని స్టార్టింగే ఎవరు మదర్ అన్నాడు. ఇంక అర్థం చేసుకోండి మీరు. ఇంక స్టార్ట్ చేశాడు, బూతులు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇతనెవరో పొద్దున్నే పచ్చిగా తిడుతున్నాడు అని చెప్పి చూస్తే అయ్యగారే నిలువు మోకాళ్ళ మీద దేవా స్తోత్రం. నాకు ఆగదుగా. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు ఆయన. నేను వెళ్ళి, అన్నయ్య కష్టపడి ప్రార్థన చేస్తున్నావు కదా, దేనికోసం చేస్తున్నావు అన్నయ్య? అయ్యా అప్పుల సమస్యలు ఎక్కువైపోయినాయి, నాకు ఇంట్లో తగాదులు గొడవలు ఎక్కువైపోయినాయి అయ్యా, సమాధానం లేకుండా పోయిందయ్యా. దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఉంటాడు కదా, అందుకనే దేవునికి ప్రార్థన చేస్తున్నా, కష్టపడి చేస్తున్నానయ్యా అని చెప్పి అన్నాడు. నేను అన్నాను, మరి ఎన్నో రోజుల నుంచి వస్తున్నావు కదా, మరి ఏమన్నా ఉపయోగం ఉందా, ఏమన్నా ఇంట్లో మార్పు వచ్చిందా అంటే, ఏమీ లేదయ్యా, ఏదో ప్రార్థన చేస్తున్నాను, ఇంట్లో మామిడి మారట్లా, నా అప్పులు తీరట్లా. అప్పుడు నేను అన్నాను, సంఘం డైరీ పక్కన సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకొని తాగుతూ బూతులు తిడుతూ ఉంటే మొత్తం పోతేలే అన్న. ఇంకా ఆశ్చర్యంగా చూసి నాకు వెళ్ళి, అయ్యా తమ్ముడు చూసావయ్యా, మొత్తం చూసా అన్న, నువ్వు అన్న మాటలు కూడా విన్నా అన్న. అయ్యా అన్నకి చెప్పొద్దయ్యా, నీ కాళ్ళు మొక్కుతాను, అన్నకి చెప్పొద్దయ్యా. నేను అన్నకి చెప్పను, ఎవరికి చెప్పను, కానీ నీ బతుకు మారాలి అంటే ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు మారాలి, నీలో చేంజ్ రావాలి. నువ్వు సిగరెట్ తాగుతా, నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతా, నీకు నచ్చినట్టుగా నువ్వు తిడతా, నీకు నచ్చిన ప్రాంతాలకు వెళ్తా, నా బతుకు మారట్లా అంటే ఎందుకు మారిద్ది, ఎలా మారిద్ది? ఫస్ట్ నీలో చేంజ్ రావాలి, నీలో మార్పు రావాలి. సిగరెట్ను, మాదక ద్రవ్యాలను, త్రాగుబోతానాన్ని నువ్వు జయించాలి అని చెప్పి ఆయనతో చెప్పాను. ఈరోజు ఆయనే మనకు ఒక ఉదాహరణ. దేవుని సన్నిధిలో మాత్రం భక్తులం. ఇంటికాడికి వెళ్తే అసలు రంగు బయటపడేది. మన గురించి, మన భక్తి గురించి, మన వ్యవహారం గురించి మనం సెల్ఫ్ డబ్బా బల్లే కొట్టుకుంటాం. ఏమైనా అన్నా, నేను మోకాళ్ళు వేస్తే నేను ఒక ఆమె చెప్పిద్దండి, నాకు తెలిసిన ఒక ఆమె ఉందిలే, మోకాళ్ళు వేస్తే పాతాళపు సాతానుగాడి కోటలు ఊగిపోవాలన్నయ్యా అంటుంది ఒక ఆమె. అంటే నేను పక్క ఆమె అంటుంది నాతో, సాతానుగాడు కదన్నయ్యా, పక్కింట్లో ఉన్న మేము ఊగిపోతూ ఉంటాం ఈ దెబ్బకి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అదే అసలు నువ్వు ఏం ఎత్తుకున్నావు, ఏం చెప్తున్నావు, ఏందిరా నీ బాధ అన్నట్టుగా మొఖాలు పెడుతున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఈ ఎన్నేళ్ళు కరెక్టే ఉన్నారు లైన్లో? అమ్మ ఆ చివరి ఉన్నవాళ్ళు అమ్మ వినిపిస్తుంది నా మాట మీకు? చక్కగా వినిపిస్తుందిగా, జాగ్రత్తగా ఆలకించండి. మన వ్యవహారం మాట్లాడుతున్నాలే. పేరుకేమో భక్తుడు, ఇంటికి వెళ్తేనేమో అసలు సినిమా స్టార్ట్ అయ్యింది. సండే వాక్యం అయిపోవటం చాలు, అన్న ఆశీర్వాద ప్రార్థన ఎప్పుడు చేస్తాడా చెయ్యటం ఆలస్యం. ఇంటికి పోయిద్దా అమ్మగారు, అమ్మాయి రిమోట్ తీసుకో,
ఏంటి మమ్మీ ఇప్పుడే కదా అన్న చెప్పింది, ప్రార్థనలో గడపమని చెప్పాడు కదా, ప్రార్థన చేయమని చెప్పాడు కదా, ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి మమ్మీ, ప్రార్థన చేసుకుందాం మమ్మీ అని కూతురు అంటే, ఓయ్ ఏంది నాకు నీతులు చెప్తున్నావు నువ్వు? ఒక్కొక్క తల్లి అండి నాకు చెప్తున్నావా నీతులు? రిమోట్ యాడుంది, రిమోట్ యాడుంది అంటే కూతురు పోయి రిమోట్ తెచ్చిద్ది. ఇంట్లో ఉన్న కష్టాలు జాలవన్నట్టు, ఇంట్లో ఉన్న ఇబ్బందులు జాలవన్నట్టు మళ్ళీ సీరియల్ పెట్టిద్ది. సీరియల్ పెట్టిద్ది. పూతరేకులు, పాత రేకులు, ఇనప రేకులు ఈ పెట్టుకొని ఉన్న కష్టాలు జాలవన్నట్టు మళ్ళీ అందులో ఉన్న హీరోయిన్ కష్టాలు చూసి మళ్ళీ ఏం ఏడిచిద్ది. అవసరమా? కొంతమంది వ్యవహారం అండి, అరే దేవుడు నాలో ఉన్నాడే, నేను చేసే ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడే, నేను ఆయన ఆలయం కదా, నేను ఆయన మందిరం కదా, నాలో ఆయన ఉన్నాడు కదా, నన్ను కడుతున్నాడు కదా, నా జీవితాన్ని బాగు చేస్తున్నాడు కదా, నేను ఇంకా లోపడదాం, ఇంకా లోబడి ఇంకా ఆశీర్వాదాన్ని పొందుదాం అనుకోదక్క. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది మచిలీపట్నంలో, జాగ్రత్తగా ఆలకించండి. అన్నయ్య ఇంట్లో కష్టాలు ఎక్కువైపోతున్నాయి, నా భర్త నా మాట ఇంట్లా, నువ్వు తప్పకుండా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలన్నయ్యా అని చెప్పి నన్ను అడిగింది. నేను అన్నాను, అమ్మా సరే ఇంతలాగా అడుగుతున్నావు కాబట్టి ఓ శుక్రవారం పూట వస్తా తల్లి, శుక్రవారం పూట మధ్యాహ్నం వేళ 2 గంటలకి ఆ సమయంలో వస్తానమ్మా అని చెప్పి అన్నాను. సరే శుక్రవారం పూట మనకి మెయిన్ బ్రాంచ్లో ఆరాధన జరిగింది కదా, ఆరాధన జరిగిన తర్వాత కొంచెం ఆలస్యమైంది, కొంచెం లేట్ అయింది. నేను అక్కడి నుంచి బయలుదేరటమే 4 గంటలకు బయలుదేరా. ఎక్కడికి? మచిలీపట్నానికి. 4 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేలోపు 7:30, 7 ఆ టైం అయింది. నాకు తెలియదు కదా అది సీరియల్ టైం అని, అక్కడికి రాగానే నాకు గుర్తొచ్చింది, అరే పలానా అక్క నన్ను రమ్మని చెప్పింది కదా, పాపం ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడుతుంది కదా, ఓ చిన్న మాట పోయి వద్దాం, ప్రార్థన చేద్దామని నేను ప్రయాణం కట్టాను. ఈలోపు అమ్మగారు కత్తిపేట పెట్టుకొని, ఎదురు దిక్కుమాలింది ఒకటి పెట్టుకొని, ఏదో మరి అప్పుడు బాగా ఫేమస్ సీరియల్, ఏందంటే సీరియల్ పేరు అబ్బా అర్రే, అసలు బల్లే చెప్పారు చూసారా, దొరికారండి దొంగలు. అసలు నేను అడిగానా? ఏ దీపమో, ఏ దిక్కుమాల దీపమో పెట్టుకొని చూస్తా ఉంది అమ్మగారు. వెళ్ళాను నేను, అప్పుడే పోయాను. టీవీ పెట్టుకుంది, ఎదురు కత్తిపేట పెట్టుకుంది, ఆ బెండకాయలు కట్ చేస్తూ ఉంది, వెనకాల కూతురు కూర్చొని చూస్తూ ఉంది. నేనేం చేశాను, ఆమె ఇటు కూర్చుంది, టీవీ ఎదురుంది, నేను ఇటు నుంచి లోపలికి రావాలా, అక్క వందాలనుకుంటా లోపలికి పోయా. కరెక్ట్ టైంకి ఆ టీవీ రిమోట్ పని చేయాల, ఇంకా దాన్ని కొట్టిద్ది చూడండి అండి, అన్నయ్య వందనాలు ధమి పాతుంది. ఏందక్క ఏమైంది అక్క? అన్న ఇప్పుడు దాకా శుభవార్త ఛానల్ పెట్టి వాక్యం అంటున్నా అన్న అంటే పక్కన అమ్మాయి ఉందిగా, అమ్మ చెల్లి నువ్వు చెప్పు అమ్మ. లేదన్నయ్య రోజు ఈ టైంకి సీరియల్ చూసిద్ది అన్నయ్య అమ్మ. అప్పుడు నేను చెప్పాను, అమ్మ ఇట్లాంటి పనికి మళ్ళీ అన్నీ చూస్తా, దరిద్రపు అన్నీ చూస్తా, బాగా ప్రార్థన చేసుకో బాగుపడాలని. వ్యర్థమైన వాటిని చూస్తే రాదమ్మా, నీ కనులు పవిత్రంగా ఉండాలి, నీ మాట పవిత్రంగా ఉండాలి, నీవు వినేది పవిత్రమైనవి వినాలి. నీ దేహము ఆయన ఆలయం కదా, నీవు వ్యర్థమైనవి చూసి ఆయన్ని బయటికి నెడుతున్నావు. నీవు వ్యర్థమైన పనులు చేసి కుళ్ళుకొని ఈర్ష్య కలిగి ద్వేషం కలిగి, పాస్టర్ గారు ఒక సోదరుని, ఒక పరిచారకురాల్ని పొగిడాడంటే చాలు పక్కన వెంటనే అంత మంచిది అయ్యావా, మాకు తెలుసు ఆ వ్యవహారం మొత్తం. పరిచారకుల్లో పొరపాటున పాస్టర్ గారు, అమ్మ ఫలానా మేరీమ్మ చాలా మంచిగా పరిచయం చేస్తుంది, ఈ పాస్టర్ గారికి మేము చేసే కనిపించం, మేము ఎంత కష్టపడుతున్నాం ఎంత చేస్తున్నాం కనిపించవు, ఎప్పుడు ఆమెనే చూస్తూ ఉంటాడు. ఇట్లాంటి దుర్బుద్ధి పెట్టుకొని, అన్నయ్య ఎందుకనన్నయ్య ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా, ఎక్కడమ్మా లోపల నుండి బయటికి నెడితివి, లోపల నుండి బయటికి నెడితివి, బయటికి నెట్టి అయ్యా
ఇంట్లో ఉన్నోడికి నీ కష్టాలు చెప్పుకుంటే నీ బాధ అంటాడు. అంతేనాక ఇంట్లో ఉన్నోడికి నీ కష్టాలు బాధలు చెప్పుకుంటే వింటాడు. నువ్వు బయటికి నెట్టి తలుపేసి ఇటుకొచ్చి అయ్యా నాకు అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే ఆయన అంటాడు, అమ్మా ముందు డోరు తీ తల్లి. అక్క నేనంటలేదులే, ఆయన అంటాడు, కుమార్తె డోర్ తీయమ్మ ఫస్ట్. నేను డోర్ తీయను, నువ్వు అక్కడే నుంచో, నేను ఇక్కడే కూర్చుంటే ప్రార్థన చేస్తా, నువ్వు వినాల్సిందే. ఈరోజు అటువంటి ప్రార్థనలు ఉన్నాయి కాబట్టే దేవుని కార్యాలు జరగటం అరుదైపోయింది. ఆనాటి భక్తులు దేవునికి పూర్తిగా స్థానం ఇచ్చేశారు. పౌలు భక్తుడు నాలో బ్రతుకున్నది నేను కాదు, నాలో ఉన్నది నేను కాదు, క్రీస్తే నాలో ఉన్నాడు అని ప్రకటించాడు. హల్లెలూయా. మరి పౌలు గారు, మరి మీరు? నేనెప్పుడో ఆయన నన్ను దర్శించినప్పుడే చనిపోయాను, ఇప్పుడు బ్రతుకుంది నేను కాదు, క్రీస్తే నాలో బ్రతుకున్నాడు. ఈ మాట మనం చెప్పామనుకోండి, వెంటనే దేవదూతలు పగలబడి అవుతారు. మామూలుగా కూడా కదా, ఏందక్క నీలో ఆయన ఉన్నాడా? నీ బతుకు చూసుకున్నావు ఎప్పుడైనా? ధనం మీద పిచ్చి. మన దేహంలో, మన మనస్సులో, హృదయంలో ఎవరుంటారు చెప్పనండి? డబ్బు ఉంటుంది. ఫస్ట్ డబ్బు ఉంటుంది మగవాళ్ళకైతే. ఆడవాళ్ళకైతే బంగారం. పక్కింటామో ఒక నక్కిలీసు కొందంటే చాలు, ఒక నలికీసు కొందంటే చాలు, ఏమకి అదే నలికీసు కావాలి. పక్కింటి అమ్మాయి ఏదన్నా ఉంగరం కొందంటే చాలు, అమ్మగారికి కూడా అంతకంటే మంచి ఉంగరం కావాలి. కొంతమంది ప్రార్థనలు, దేవా నేను పాడైపోయినా పర్లేదయ్యా, పక్కింటా మాత్రం బాగుపడకూడదయ్యా. నా పెద్ద ఆయన అంటాడు, నాకు కుళ్ళు పుడుతుందయ్యా అంటాడు. అంటే ఏంది? ఓర్వలేనితనం. మన దేహము, మన హృదయము, మన మనస్సు ఆయన స్థావరాలు కదా, ఆయన స్థానాలు కదా, ఆయన నివసించే ప్లేసెస్ కదా, ఆయన ఆలయాలు కదా అనే సంగతి మనకు అనవసరం. అది నేను చెప్పట్లా, భక్తుడు చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవనే. ఒక్క నిమిషం. అదే చదవండి, పర్లేదు. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎవరినండి? ఎక్కడండి? మాకు హృదయంలో వద్దండి, ఇంట్లో బొమ్మలో ఉండాలా. ఆయన ఎక్కడ ఉండాలా? ఇంట్లో బొమ్మలో ఉండాలా, ఇంటి బయట వాగ్దానాల్లో ఉండాలా. ఏమని పెట్టిద్ది అక్క? యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని పెద్ద లెటర్ పెట్టిద్ది. హృదయంలో మాత్రం డబ్బు మీద, బంగారం మీద, పేరు ప్రఖ్యాతుల మీద, వాటి మీద, వీటి మీద, పనికిరాని వాటన్నిటి మీద ఉంటుంది అమ్మగారికి. ఆయన మీద మనస్సు ఉండదు, ఆయనను హృదయంలోకి ఆహ్వానించదు. ఈరోజు నా దేవుడినితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాడు, ఇంతవరకు వ్యర్థమైన వాటికి నీవు అవకాశం ఇచ్చావు, స్థానం ఇచ్చావు, పనికిరాని వాటిని నీ హృదయంలోకి ఆహ్వానించావు. కొంతమంది హృదయంలో, స్త్రీల హృదయంలో భర్తలకే పెద్ద పీట ఉంటుంది, పెద్ద ఫోటో భర్తది ఉంటుంది. కొంతమంది స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవం, కొంతమంది అక్కలకి. కొంతమంది పురుషులకేమో భార్య ఫోటో పెద్దగా ఉంటుంది. ఎందుకని? అన్నయ్య నువ్వు ఎన్నేం చెప్పు, మా ఆయన నా ప్రాణం. ఒక ఆమంది ఎట్నే పాస్టర్ గారితో, శాలేమన్నతో అంది, అమ్మా మరి పిచ్చిదానిలా చేస్తున్నావు తల్లి, భర్త కోసం మరి దేవుని సన్నిధిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నావు,
నీ భర్త చెప్పాడని చెప్పని వ్యర్థమైన ఆచారాలు పూజలన్నీ చేస్తున్నావు తల్లి, ఇబ్బంది పడతావమ్మా అని చెప్పాడు ఓ సోదరికి. అప్పుడు నేను ఉన్నాను. ఆమంటది, అన్నా నాకు ఉన్నది మా ఆయనే, నేను మా ఆయనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఆయనే నాకు ముఖ్యం అని చెప్పని ఆమె మొండిగా తర్కవాదం చేసింది పాస్టర్ గారితో. సరే అమ్మ నీ ఇష్టం తల్లి, నీ ఇష్టం అని చెప్పని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట చెప్పాడండి. 6 నెలల తర్వాత ఇంటి ముందుకు వచ్చి నుంచుంది అక్కయ్య. ఇంటి ముందుకు వచ్చి నుంచుంది. నేను పోయాను. ఏందక్క ఏంది వచ్చేవింది, ఏమైంది అని చెప్పి అడిగితే అంటుంది, అయ్యా ఆ మొదనొస్తుపోడు, ఆ పనికి మాలోడు ఫలానా ప్రాంతంలో ఇంకొక దాన్ని పెట్టుకున్నాడయ్యా. అదేందక్క, నేనున్నాగా అప్పుడు అంటే పాస్టర్ గారి ముందు మాట్లాడిన కానీ అక్కడ డైరెక్ట్గా అడుగుతాను, అదే మరి మీ 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 ఆయన అంటే ప్రాణం అంటివి కదా, నీ కోసం ఏమైనా చేస్తాడన్నావు కదా అక్క. కొంతమంది మాటలు. ఒక ఆయన వచ్చి అంటాడు నాతో, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి దైవజనులు చెప్తుంటే, నాయన మరి పిచ్చిగా చేస్తున్నావు నువ్వు, అంత టైం ఇవ్వకూడదయ్యా అంటే ఆయన అంటాడు నాతో, అంటే పాస్టర్ గారితో అంటాడు, అన్నయ్య పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్య. ఎక్కడెక్కడ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్య అని చెప్పి అన్నాడు ఆయన. వెంటనే నేను అన్నాను, అన్న పువ్వుల్లో పట్టిద్దా అక్క. కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు మోసం చేయు మనుషులకు హృదయాన్ని ఇచ్చి మోసం చేసే వాళ్లకు మనసునిచ్చి మోసపోయి కన్నీళ్ల పాలైన వాళ్ళు ఉన్నారు, ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. చిలకలూరిపేట ఒక వ్యభిచార కేంద్రంగా మారటానికి కారణం చెప్పనా అండి? మోసపోయిన ఆడపిల్లలు వేరే ప్రాంతాల్లో ఆడపిల్లల్ని వశపరుచుకొని, పురుషులు ఆడపిల్లల్ని వశం చేసుకొని వాళ్ళతో మాట్లాడతారు. ఆడపిల్లలతో, అమ్మాయి ఇక్కడ ఉంటే మీ అమ్మా నాన్న నన్ను చంపించేస్తారు, మన ఇద్దరం ఎటైనా వెళ్ళిపోదాం, నీ దగ్గర డబ్బు ఏమైనా ఉంటే తీసుకొనిరా, నా డబ్బుని కూడా నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఆడపిల్లను మభ్యపెట్టి ఆ అమ్మాయిని తీసుకొని ఈ చిలకలూరిపేట ప్రాంతానికి వస్తారు. ఈ ప్రాంతంలో అప్పట్లో ఈ వ్యభిచార కేంద్రాలన్నీ గుడిసెల్లో ఉంటాయి. ఆ గుడిసెలన్నీ జాయింట్గా ఉంటాయి. ఒక దాంట్లోకి వెళ్తే ఒక దాని నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటామే. అట్లా ఎన్నో గుడిసెలు ఉంటాయి. ఒక రెడ్ లైట్ ఏరియాగా చిలకలూరిపేట ఉండేది. ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి, మా బంధువులు ఉన్నారు ఇక్కడ, మా అత్త మామయ్యలు ఉన్నారు ఇక్కడ, మనం ఇక్కడ క్షేమంగా ఉండొచ్చు అని తీసుకుని వచ్చి వాడు ఈ వ్యభిచారానికి ఓనర్స్గా కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, కొంతమంది స్త్రీ పురుషులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు కూడా ఇతను ఏదో తెలిసినట్లుగా, బంధువు అన్నట్లుగా, ఏ నాయనా వచ్చేవేంటి, ఇదిగో నేను ఫలానా అమ్మాయిని తీసుకొని వచ్చాను, నాకు మీరే న్యాయం చేయాలి అని చెప్పంటే, దాందేముంది నీ కోసం ఏమైనా చేస్తాం అని అంటే, ఆ అమ్మాయి వాళ్ళని చూసి, అబ్బా ఎంత మంచి కుటుంబానికి వచ్చాను నేను అనుకొని వాళ్ళు చెప్పిన మాట విని అక్కడే ఉంటుంది. ఈలోపు ఆ తీసుకొచ్చినోడు అంటాడు, వచ్చిన వాళ్ళతో అంటాడు, నేను పెళ్లి చేసుకోవాలంటే సాక్ష్య సంతకం కావాలి, డబ్బులు కావాలి కదా, ఈ అమ్మాయి మీ దగ్గరే ఉంటుంది, నేను ఒక రోజుల్లో లేకపోతే 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పని ఆ అమ్మాయి ముందే చెప్తాడు. ఆ అమ్మాయి కూడా వాడు చెప్పిన మాట మరి ప్రేమించింది కదా. వాళ్ళు ఏం చేస్తారు, సరేనయ్యా దాందేముంది, మా కూతుర్లా చూసుకుంటాం, నువ్వు వెళ్ళిరా అని చెప్పని అతన్ని బయటికి తీసుకొచ్చి అతనికి ఇచ్చే డబ్బులు అతనికి ఇస్తారు. అతను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ వచ్చిన ఆడపిల్లను ఒక రూమ్లో బంధిస్తారు. 6-7 రోజులు అన్నం పెట్టరు. ఆకలితో తలుపు కొట్టిద్ది, తలుపు తీయరు. చిన్నగా 5-6 రోజుల తర్వాత వచ్చి, మేము చెప్పినట్టు చేస్తేనే నిన్ను బయటికి వదులుతాం. ఏం చేయాలి? నీ దేహము నువ్వు అమ్ముకోవాలి, లేదా మా చేతుల్లో చస్తావు. నిన్ను తెచ్చినవాడు నిన్ను మాకు అమ్మాడు, నిన్ను మాకు ఇంత వెలకు అమ్మాడు అంటే
ఆ మాట విన్న ఆ హృదయం పగిలిపోయింది. జీవశవంలాగా చావలేక బతకలేక, ఎందుకని చావనెవరు. ఆ వృత్తిలో ఉన్నాయని ఒక ఆయన నాకు చెప్పాడండి. ఆడపిల్ల ఒకవేళ ఒప్పుకోకపోతే ముళ్ళ కర్ర ఉంటుందంట, ముళ్ళ కర్ర. ఆ కర్రను తీసుకొని ఆ చీకటి గదిలో, వెలుతురు లేని ఆ గదిలోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ కర్రతో కొడతారంట, చిత్రవద చేస్తారంట ఆడపిల్లని ఒప్పుకున్నదాకా. చివరికి ఏం చేయాలో అర్థం కాక వ్యభిచార వృత్తిలోకి దిగిన ఆడపిల్లలు ఎంతోమంది. ఈ విధంగా మోసపోతున్న వాళ్ళు, హృదయములో మోసకరమైన మనుషులకు స్థానం ఇచ్చి మోసపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఎవరిని ఆహ్వానించాలి? ఎవరు మన హృదయములో ఉండాలి? మన హృదయం ఎవరి కోసం అంటే మన హృదయము నజరేయుడైన యేసు కోసం మాత్రమే. వ్యర్థమైన వాటిని ఆరాధించినంత కాలము మా కుటుంబంలో ఆనందం లేదండి. శాపము, వేదన, కన్నీళ్ళు, మృత్యువు వెంటాడింది మా కుటుంబాన్ని. వ్యర్థమైన వాటిని ఆరాధించినప్పుడు, వ్యర్థమైనవన్నీ మా హృదయంలో ఉన్నప్పుడు, వ్యర్థమైన ఆచారాలు చేసినప్పుడు మా హృదయంలో నెమ్మది లేదు. భయము. కన్నీళ్ళే. బంధువులు రారు, స్నేహితులు రారు, ఆదరించేవాళ్ళు రారు, ఓదార్చేవాళ్ళు రారు. ఈ కుటుంబం చచ్చిపోతే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళు చచ్చిపోతే ఆ ఇల్లు మాకు వచ్చింది కదా అని ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. హృదయంలో నెమ్మది లేని తరుణం అది. చావు కోసం ఆ కుటుంబం చూస్తూ ఉంది. చచ్చిపోతే బాగుండు, చావన్న రావట్లా అని మా కుటుంబం ఆలోచించిన రోజులవి. ఏం చేయాలో అర్థం కాల. కానీ దేవుని మహాకృపండి, నిజంగా ఎవ్వరు పట్టించుకోకపోయినా, ఎవ్వరు మా గురించి ఆలోచించకపోయినా, అందరూ మర్చిపోయినా ఆయన మా కుటుంబాన్ని మర్చిపోలా. హల్లెలూయా. ఆయన ఓ రాత్రి వేళ నేను నమ్ముతున్నాను మా కుటుంబంలోకి ప్రవేశించాడు. యేసు ఉన్న హృదయము, యేసు ఉన్న దేహము, యేసు ఉన్న కుటుంబము మెండైన దీవెన చూసిద్ది, మెండైన ఆశీర్వాదం చూసిద్ది. ఒక మాట, చిన్న వచనం చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓబేదెదోము ఇంట్లో యెహోవా మందసం అంటే ఏందనుకున్నారు? సాక్షాత్తు ఆ క్రీస్తేసు నాథుడే ఓబేదెదోము ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ? ఊరు బయట లేడు ఆయన, పొలిమేరలో లేడు ఆయన. ఎక్కడున్నాడు? సాక్షాత్తు ఓబేదెదోము ఇంటిలో ఉన్నాడు. ఒక మాట చెప్తానండి ముందుగా. ఉజ్జా చనిపోయిన తర్వాత, మందసాన్ని ముట్టుకొని ఉజ్జా చనిపోయిన తర్వాత దావీదంతటి వాడే భయపడ్డాడు మందసాన్ని తీసుకుని వెళ్ళాలంటే. అక్కడ ఉన్న జనాభా అందరూ పోగైపోయారు. ఈ మందసాన్ని ఏం చేయాలి? ఇది దేవుని మందసం, ఎక్కడ ఉంచాలా అంటే దావీదు అడుగుతున్నాడు, అయ్యా మీ ఇంట్లో ఉంచుకుంటారా అంటే, వామ్మో వద్దు, మా ఇంట్లో ఆ మందసం అది ప్రాణం తీసిద్ది అని అందరూ భయపడతా ఉంటే ఓబేదెదోము ముందుకు వచ్చి, అయ్యా ఆ మందసాన్ని మా ఇంట్లో ఉంచుకుంటానయ్యా, ఆ మందసాన్ని మా ఇంట్లో ఉంచండి. ఓబేదెదోము నీకు భయం లేదా? ప్రాణం విడిచినా సరే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను కదా, నాకేం భయం లేదు, ఆ మందసాన్ని మా ఇంటిలో ఉంచండి. మందసాన్ని ఇంటిలో ఉంచడానికి భయపడ్డారు. కానీ ఓబేదెదోము భయపడలా. ఎందుకంటే ఓబేదెదోము నమ్మకం, నా దేవుడు నాకు ఏ హాని చెయ్యడు అని. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? మందసాన్ని తీసుకొని ఇంట్లో పెట్టాడు. ఎప్పుడైతే దైవ మందసం అంటే యేసు ప్రభువే ఆ ఇంటిలో అడుగు పెట్టాడో, ఆ ఇంటిలో నివాసం ఉండటం ప్రారంభించాడో, యేసుక్రీస్తు నామములో ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడటం మొదలైపోయింది. ఏ విధంగా అంటే ఓబేదెదోము ఒక్కడే కాదు,
ఆ ఒక్కడిని బట్టి కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ ఆశీర్వాదం, అందరికీ ఆశీర్వాదం. రోగాలు పోతున్నాయి, చేసిన ప్రతి పని సఫలమవుతుంది, చేసిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. అది నేను చెప్పట్లా, చూడండి, కావాలంటే చదవన్నాయి. మళ్ళీ చదువు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఒక మాట చెప్పండి అండి, యెహోవా ఒబేదెదోమును అనే ఒక్క మాటే చెప్పాడా? ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆయన ఆశీర్వదించెను. ఎక్కడుండాలి యేసయ్య? ఏది ఆయన నివాస స్థలం? ఏది ఆయన ఆలయం? ఈ ఆలయం కాదు, ఇది టెంపరరీ. ఆయన ఉండాల్సిన ఆలయాలు మన దేహము, మన హృదయము, మన ఇల్లు. ఇంట్లో ఉండడు ఆయన. అమ్మగారు ఇంట్లో ఉంచదు ఆయన్ని, ఇంటి బయటికి నెట్టిద్ది. ఎందుకని? ఎప్పుడు సీరియళ్ళు, సినిమాలు, దిక్కుమాలను అన్నీ చూస్తా, దిక్కుమాలిన పనులు చేస్తా. ఆడపిల్లలు అయితేనే, మగపిల్లలు దిక్కుమాలను అన్నీ చూస్తా, పనికిరానివన్నీ చూస్తా. యేసుప్రభు మా ఇంట్లో ఉన్నాడు కదా, యేసుప్రభు మా ఇంట్లో ఉండి మమ్మల్ని చూస్తున్నాడు కదా అనే విషయాన్ని పట్టించుకోరండి. కానీ కొంతమంది ఉంటారు, ఆయన మనస్సు నెరిగిన వాళ్ళు గ్రహిస్తారు. ఏమని తెలుసా? ఆయన మాతోనే, మా ఇంట్లోనే ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. అది గ్రహించిన వాళ్ళు ఆయన ద్వారా గొప్ప మేలు పొందుతారు. నాకు తెలిసిన ఒక దైవజనుడి జీవితం నేను విన్నానండి. ఆయనకు 2 అక్కలు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అమ్మ, 2 అక్కలు. ఆయన వాళ్ళకు తినటానికి తిండి ఉండదు. చిన్న గుడిసె. ఆ గుడిసెలోనే వాళ్ళ జీవితం సాగుతూ ఉండేది. వేసుకోవటానికి సరైన వస్త్రాలు ఉండవు. ఆ దైవజనుడు చదువుకునేవాడు. ఆ 2 అక్కలు అమ్మ పనికి వెళ్ళి పని చేసుకుని వచ్చేవాళ్ళు. ఓ రోజు ఆదివారం పూట, అది క్రిస్మస్ నెల, అది పాస్టర్ గారు చర్చిలో అనౌన్స్మెంట్ చేశాడు. అక్కడున్న కూర్చున్న వాళ్ళందరికీ, యేసుప్రభు పుట్టినరోజు వస్తుంది కదా, మన సంఘం తరపున లేని వాళ్లకు మనం సాయం చేయాలి, బీదలకు మనం సాయం చేయాలి. ఎవరెవరైతే మీకున్న దాంట్లో, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో దేవుని సేవకు తోడ్పాటు అందించాలనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మీకు ఇచ్చిన దాంట్లో మనీ తీసుకొని రండి, అవి మనం లేని వాళ్ళకి ఇద్దామని ఆ దైవజనుడు అనౌన్స్మెంట్ చేశాడు. అది 1970 ఆ టైంలో ₹1, ₹2 అంటేనే చాలా ఎక్కువ మొత్తం. ఆ మాట తీసుకుంది ఆ కుటుంబం నమ్మకం ఏంటంటే, మా కుటుంబాన్ని యేసయ్య చూస్తున్నాడు, యేసయ్య కోసం మేము ఏదో ఒకటి చేయాలి, యేసయ్య పని కోసం మేము ఏదో ఒకటి చేయాలి అని ఆ కుటుంబం, ఆ చిన్నవాడు, 2 అక్కలు, తల్లి ఆలోచించుకొని పాపం వారమంతా అందరూ పనికి వెళ్ళి, వారం తర్వాత ఆదివారం పూట ముందు రోజు రాత్రి డబ్బులన్నీ పోగేస్తే ఆ మొత్తం కలిపి ఒక ₹300 వచ్చినాయి. ఎంత అండి? ₹300 వచ్చినాయి. అమ్మ, అక్కలు, ఆయన ఆ యవనస్తుడు, చిన్న పిల్లోడు. క్రిస్మస్ సందర్భంగా అందరూ నూతన వస్త్రాలు కొనుక్కుంటా ఉన్నారు, బట్టలు వేసుకుంటా ఉన్నారు, నచ్చినవి కొనుక్కుంటా, నచ్చిన వంటకాలు చేసుకుంటా ఆనందంగా తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ ఇంటిలో తినటానికి లేదు. ఇంకా వస్త్రాలు అంటావా, చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని, ఆ ఉన్న వాటిలో కొన్ని మంచి వస్త్రాలు వేసుకొని ఆదివారపు క్రిస్మస్ రోజున ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చింది. వాక్యం అయిపోయింది. పాస్టర్ గారు మళ్ళీ కాల్ ఇచ్చాడు. మనం కొంతమందికి సాయం చేద్దాం అనుకున్నాం కదా, బీదలకు సాయం చేద్దాం అనుకున్నాం కదా, ఎవరైనా తీసుకొని వచ్చి ఉంటే, మీకు దేవుడిచ్చిన దాంట్లో తెచ్చి ఉంటే ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ చిన్న పిల్లవాడు వాళ్ళమ్మ, అక్కలు, అతను కష్టపడ్డ డబ్బు మొత్తాన్ని తీసుకుని వచ్చి ఆ పాస్టర్ గారికి ఇచ్చాడు. ఆ సంఘములో ఉన్న వాళ్ళు మొత్తం ఇచ్చారు.
అది కూటమి అయిపోయింది. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. ప్రతి ఇంట్లో పండగ సందర్భంగా అందరూ వంటకాలు చేసుకొని తమకు నచ్చినట్టుగా తింటున్నారు. ఈ చిన్నవాని ఇంట్లో తినటానికి ఏమీ లేదు. ఉన్న డబ్బులన్నీ ఆయన సేవ కోసం ఆ కుటుంబం ఇచ్చి ఆ ఇంట్లో రాత్రి వేళ ఆ కొడుకు తల్లితో అంటున్నాడు, అమ్మా ఆకలేస్తుందమ్మా, వారం మొత్తం పని చేశాం, ఈరోజు పండగ పూట పొద్దంతా చర్చిలో పరిచయం చేశాను, ఆకలేస్తుందమ్మా, ఏమన్నా ఉందా తినటానికి అంటే ఆ తల్లి అంటది, అయ్యా మన దగ్గర తినటానికి ఏమీ లేదు, మన యేసయ్య ఇస్తాడు, మన యేసయ్య మనకిస్తాడయ్యా, మనం ప్రార్థన చేద్దాం అంటే ఆ దైవజనుడు అంటున్నాడు, ఆ చిన్నపిల్లవాడు, అమ్మా యేసయ్య చర్చిలో ఉంటాడు కానీ, చర్చిలో వింటాడు కానీ ఇక్కడ వింటాడా అంటే ఆ తల్లి చెప్తుంది, నాయనా మనం ఎక్కడ ఉన్నా యేసయ్య మనతోనే ఉంటాడయ్యా, మోకాళ్ళేద్దాందా అని చెప్పి ఆడపిల్లల్ని ఆ చిన్నవాడిని పిలుచుకొని మోకాళ్ళేసి ఈ తల్లి కూడా ప్రార్థన చేయటం ప్రారంభించింది. అందరం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఫస్ట్ తల్లి ప్రార్థన చేసింది, నెక్స్ట్ అక్క, ఆ తర్వాత రెండో అక్క ప్రార్థన చేసింది. ఆ చివరి ప్రార్థన ఆ చిన్నోడే తీసుకొని, యేసయ్యా నువ్వు ఉన్నావయ్యా, మాకు తండ్రి లేకపోయినా నువ్వు మాకు తండ్రిగా ఉన్నావు, మా ఆకలి తీర్చవా అని చిన్న ప్రార్థన చేసి ఆ చిన్నోడు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి ఆమేన్ అన్నాడు. ఆ మాట అన్నాడు. ఈలోపు ఈ తడికి ఉంటుంది కదండి, గుడిసెలకి తడికలు ఉంటాయి కదా, ఆ తడికి దగ్గర శబ్దం వస్తుంది. ఎవరైనా ఉన్నారా, అమ్మా ఉన్నావా నువ్వు అని శబ్దం వస్తే ఆ పిల్లవాడు తలుపు తీస్తే ఆ ఊరిలో వాళ్ళు వెళ్ళే మందిరంలో ఉండే దైవ సేవకుడు వాళ్ళ ఇంటి ముందున్నాడు. ఎప్పుడైతే ఆ దైవ సేవకుడిని చూశారో వెంటనే అందరూ లేచి, అయ్యగారు, పాస్టర్ గారు, రండి అని చెప్పని ఆయన్ని లోపలికి ఆహ్వానించారు. ఇంట్లో ఆయనకు ఆతిథ్యం చేయటానికి ఏమీ లేవు, ఆయనకు పెట్టడానికి ఏమీ లేవు. తల్లి అల్లాడిపోతూ ఉంది, ఏం పెట్టలేకపోతున్నామే దైవ సేవకునికి అని. ఈలోపు ఆ చిన్నోడు వెళ్ళి, పాస్టర్ గారు నీళ్లు తాగండి అని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చాడు. పాస్టర్ గారు తాగాడు. అయ్యగారు ఈ సమయానం మా ఇంటికి వచ్చారు ఏంటండి అని అడిగితే అప్పుడు ఆ సేవకుడు చెప్తున్నాడు, అమ్మా నేను కూటమి అయిపోయిన తర్వాత అందరూ ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని ప్రభు ముందు ఉంచానమ్మా, ప్రభు ముందు ఉంచి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నా, దేవా ఈ ధనమును ఏం చేయమంటావు, దేని కొరకు దీన్ని వాడమంటావు, ఎవరికి ఇవ్వమంటావు అని అడిగినప్పుడు ఆయన నాతో మాట చెప్పాడు, తల్లి ఏ ఇంటి ముందుకు విశ్వాసుల ఇళ్లకు వెళ్ళు, ఏ ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు ఆమేన్ అనే శబ్దం వినపడిద్దో ఆ ఇంట్లో ఈ డబ్బులు ఇచ్చేయి అని చెప్పాడు ఆయన. మన వాళ్ళ ఇళ్ళన్నీ చూసుకుంటా వస్తున్నా ఏ ఇంటి దగ్గర ఈ పదం వినిపించలేదు. మీ గుడిసె ముందుకు రాగానే నీ చిన్నోడు, నీ కొడుకు ఆమేన్ అనే పదం గట్టిగా పలికాడు. అక్కడ ఆగిపోయానమ్మా, ఇదిగో ఈ డబ్బు మొత్తం మీకే తల్లి అని చెప్పి ఇచ్చి ఆ సేవకుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ చిన్న పిల్లవాడు అక్కలు తీసుకొని ఆ డబ్బు వాళ్ళందరూ లెక్క వేస్తే వాళ్ళు ఇచ్చింది 300. ఆయన ఇచ్చిన బ్యాగ్లో 3,000 రూపాయలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అవి చూసుకొని ఆ చిన్నోడు ఆశ్చర్యపోయి తల్లిని పట్టుకొని ఏడ్చాడు. అంటున్నాడు, అమ్మా మన ఇంట్లో యేసయ్య ఉన్నాడమ్మా, మన ఇంట్లో యేసయ్య ఉన్నాడు, యేసయ్య మన ప్రార్థన ఆలకించాడు. నిజమే నువ్వు అన్నమాట. ఆ తరువాత ఆ చిన్నవాడే దైవ సేవకుడయ్యాడు. ఈరోజు యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడు అన్న విశ్వాసం నీకుంటే నువ్వు భయపడవు, దిగులు పడవు, చింతపడవు, ఏడుస్తా కూర్చోవు, ధైర్యంగా ఉంటావు. ప్రతి కష్టం ఆయనకి చెప్పుకుంటావు, ప్రతి ఇబ్బంది ఆయనకి చెప్పుకుంటావు. కొంతమంది అయితే అండి ముసలోళ్ళు మా తాతగారు చనిపోయారు. ఆయన మా తాతగారు కూర్చొని ఏదో మనిషితో మాట్లాడుతున్నట్లే
నేనేం చేస్తాను, ఆయనకు నాకు మధ్యలో ఒక రేకు ఉంటుంది. మేము మొత్తం పిల్లలం పడుకుంటాం. ఒక రేకు ఉంటుంది, రేకు అవతల తాతయ్య ఉంటాడు. ఇటువైపు పడుకుంటాం మేము. మధ్యరాత్రిలో నాకు మెలకువ వచ్చింది. లేచాను. లేస్తే పక్క నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరో ఒక ఆయన వచ్చినట్లుగా, మా తాత ఆయనతో మాట్లాడుతున్నట్లుగా మా తాతగారు మాట్లాడుతున్నాడు. నేను ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా, ఈ టైంలో ఎవరు వచ్చారు, పాస్టర్ గారు ఏమన్నా వచ్చాడా, లేకపోతే ఏంటి అని చెప్పని లేచి నడుచుకుంటాం. మా తాత ఉన్న గదిలోకి వెళ్తే ఎవ్వరు లేరు అక్కడ. నిషీది ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నా బిడ్డల్ని, నా మనవలని నువ్వు కాపాడాలి. వాళ్ళు చేసిన తప్పులన్నీ క్షమించాలయ్యా. నా బిడ్డ, నా కుమారుడు ఎటు వెళ్తున్నా నువ్వు కాపాడుతావు కదా, నువ్వు రక్షిస్తావు కదా, నువ్వు ఉన్నావయ్యా, ఆశ్చర్యకరుడు అయ్యా, నువ్వు ఆలోచనకర్తవయ్యా, నువ్వు నా కుటుంబానికి నువ్వు ఉన్నావయ్యా అని ఒక మనిషితో మాట్లాడుతున్నట్లే నా తాత ఆ రోజు దేవునితో మాట్లాడటం నేను చూశానండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు అటువంటి అనుభవం ఎంతమందికి ఉంది? నువ్వు చర్చిలోకి వచ్చి ఇక్కడ మోకాళ్ళు వేస్తేనే కాదు, ఇక్కడ మోకాళ్ళేసి మొరపెడితేనే కాదు, నీ ఇంటిలో మోకాళ్ళేసి మొరపెట్టినా నా దేవుడు వింటాడు. నీ హృదయంలో మొరపెట్టినా వింటాడు. నువ్వు ఆహ్వానించాలి ఆయన్ని. నువ్వు ఆయన్ని పిలవాలి. దేవా, నువ్వు నా ఇంట్లోకి రావాలి, నా ఇంట్లో నీవు నివాసం ఉండాలి, నా హృదయంలో నీకు స్థానం ఉందయ్యా. దేవాలయం నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. చాలు. ఏంటండి? దేవునికి మన హృదయములో స్థానం ఇవ్వాలి, మన దేహములో స్థానం ఇవ్వాలి, మన ఇంటిలో స్థానం ఇవ్వాలి. అవే ఆయన ఆలయాలు. వాటిని కడుతున్నాడు ఆయన, వాటిని కడుతున్నాడు. నీ హృదయాన్ని కడుతున్నాడు, నీ దేహాన్ని కడుతున్నాడు. ఒకప్పుడు నీకెన్నో రాగాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటి నుంచి నిన్ను స్వస్థపరుస్తుంది ఆయన ఉండబట్టే. ఒకప్పుడు నీ హృదయంలో ఎంతో కలవరం, ఎంతో వేదన, ఎంతో భయం. ఈరోజు నీకు ఆ భయం పోయింది అంటే, నీకు ఒక ధైర్యం వచ్చింది అంటే ఆయన నీ హృదయంలో ఉన్నాడు అని. ఈరోజు నీ ఇంట్లో ఉన్న వేదన, కన్నీళ్ళు, కష్టాలు అన్నిటికీ సమాధానం వస్తుంది. దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నావంటే నీ ఇంటిలో ఆయన ఉన్నాడు అనేది సత్యం. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, యేసు మనతోనే ఉన్నాడు అన్నది గ్రహించి మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి. ఈరోజు మీరు ఇక్కడికి ఏ పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలియదు. నేను నమ్ముతున్నా ఈ కూటమి అయిపోయిన తర్వాత మీ వెంట నా యేసుని తీసుకుని వెళుతున్నారు. మీ హృదయంలో ఆయన నివాసం ఉంటున్నాడు. మిమ్ములను ఆయన కడుతున్నాడు, మీ బ్రతుకులను కడుతున్నాడు. ఈ నా మాటలు నమ్మిన వాళ్ళందరూ ఆ కార్యములు చూచుదురుగాక. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ దేహమును చెరుపుదానికి అవకాశం ఇవ్వద్దు, నీ దేహమును పాడు చేయడానికి అవకాశం ఇవ్వద్దు, నిన్ను బజారు పాలు చేసి నీ పరువు తీసేదానికి అవకాశం ఇవ్వద్దు, కాముకత్వానికి, వ్యర్థమైన వాటికి అవకాశం ఇవ్వద్దు. యేసయ్యకు అవకాశం ఇవ్వు. నశించిపోతున్న ఆత్మలను రక్షించువాడు ఆయనే. ఈరోజు అన్యులకు లేది ధైర్యం, అన్యులకు లేది భాగ్యం, అన్యులకు దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యర్థమైన వాటిని పూజించి నష్టపోతున్నారు, ఏడుస్తున్నారు. కానీ నీకు ఆయన కృప మెండుగా ఉంది, ఆయన కృప మెండుగా ఉంది. ఆయన నీ ఇంటిలో ఉంటా అంటున్నాడు, నిన్ను బాగు చేస్తా అంటున్నాడు, నీ జీవితాన్ని కడుతా అని ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రియ సోదరి సోదరా, ఏ వేదనతో, ఏ కన్నీళ్లతో, ఏ బాధలో వచ్చావో నిన్ను నా దేవుడు చూసి ఉన్నాడు. నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను ఆయన చూసి నీ బ్రతుకును బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీళ్లను, నీ బాధ వేదనలను ఆయన తీర్చి నీకు శాశ్వతమైన ఆనందాన్ని కలిగించడానికి నా యేసు సిద్ధంగా ఉన్నాడు.
ప్రార్థించు. నీ మనస్సులో ఏ వేదన ఉందో ఈరోజు ఆయన ఇక్కడ నీవు చేస్తున్న ప్రార్థన వింటున్నాడు. నీ హృదయంలో కలవరం ఉందా? ఆ కలవరమును తొలగించి ఆయన నివాసం ఉండబోతున్నాడు. ఆమేన్. నీ హృదయంలో వేదన ఉందా? దాన్ని తొలగించి ఆయన నివాసం ఉంటున్నాడు. నీవు దేహములో ఏదో ఒక రోగముతో బాధపడుతున్నావా, జబ్బుతో బాధపడుతున్నావా? దానిని తొలగించి నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆమేన్. నీవు ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నావో వాటన్నిటి నుంచి నీకు విడుదల కలగబోతుంది. నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను బాగు చేయబోతున్నాడు, నీ జీవితాన్ని కడుతున్నాడు నా యేసు. ఆమేన్. ప్రార్థించు, ప్రార్థించు. దైవ సేవకుడు చేస్తాడు ప్రార్థన. అందరం ఏకీభవిద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నీకు వందనాలు. నువ్వు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రార్థన చేయి. అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనలో ఏకీభవించండి అందరూ. దేవా, వ్యర్థమైన చోట్లకు వెళ్ళి విశ్రాంతి దొరికిద్దేమో, మనశ్శాంతి దొరికిద్దేమో, సంతోషము దొరికిద్దేమో అని ఎన్నో ప్రయత్నాలు చేశాము తండ్రి. ఈరోజు దిక్కు లేక నీవే దిక్కని నీ చెంతకొచ్చాను దేవా. దేవా, నా హృదయమును నీకు అప్పగిస్తున్నాను, నా దేహమును నీకు అర్పిస్తున్నాను. దేవా, నా మనస్సులో నీవు నివసించవా, నా హృదయమును ఏలవా దేవా. నా ఇంటిలో ఉన్న ప్రతి విధమైన చాతబడి మాంత్రిక విద్యను తొలగించు, శోధన యావత్తును తప్పించు తండ్రి. నెమ్మది, మనశ్శాంతి, ఆనందము, సంతోషము నా ఇంట్లో ఉండినట్లుగా నా ఇంట్లోకి రావా దేవా. నా ఇంటిలో ఉన్న శాపగ్రస్తమైన వాటిని తొలగించు తండ్రి. శాపమును తొలగించు, మెండిన దీవెన దయచే దేవా. నీ ఆత్మ వశములో నా కుటుంబం అంతటిని బాగు చేయదేవా. నీ కృపచేత నా మనవిని ఆలకించి, నా ప్రార్థన ఆలకించు దేవా. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. జీవాధిపతి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తోత్రం 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 అంటూ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు. నీ దీనదాసుని వాడుకొని కొన్ని శ్రేష్టమైన మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవా నీకు వందనాలు. చెప్పబడిన ప్రతి ఒక్క మాట మా జీవితంలో ఫలింపు చేయమని కోరుకున్నాం. నీ సన్నిధి మాకు అనుగ్రహించి ఇంకా నీ దాసుని మీరు వాడుకోమని కోరుకున్నాం. నీ కృపతో బలపరిచి అనేక ప్రాంతాల్లో నీ దాసుని బహుబలంగా వాడుకోమని కోరుకున్నాం. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.